ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అందులో మా తప్పే ఉంది. మరి ఇదే విషయాన్ని మీ అల్లుడిని అడిగారా? అడిగాం. ఈయన సరిగా లేరంట, అందుకే అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లను అంటున్నాడు. అదేం రీజన్? మామతోని అతడికేం పని? మేము అదే అడిగాం. మా ప్రాప్తం ఏం చేస్తాం? అతన్ని నా ఆఫీస్కి తీసుకురండి, నేను కౌన్సిలింగ్ ఇస్తాను. అమ్మా, మేము రమ్మంటే వస్తాడా? మా మధ్య అంత సఖ్యత ఉంటే ఇంత దూరం ఎందుకు వస్తాం? తెలిసిన వాళ్లతోనూ బాగా దగ్గర వాళ్లతోనూ చెప్పించి ఉండాల్సింది. తనకి ఎవ్వరూ లేరు, ఒక్క నానమ్ముంది. తనకు కూడా చెప్పాం. ఆమెకు ఏం అర్థమైందో ఏం చెప్పిందో, అసలు చెప్పిందో లేదో కూడా తెలీదు. అసలు మీ అమ్మాయిని ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడో క్లారిటీ రావటం లేదు మేడం. అతడి ప్రాబ్లం ఏంటో నాకు ఇంకా అర్థం కావటం లేదు. అబ్బాయి పనిచేసేదెక్కడా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడమ్మా. మంచి పేరుందా? అంటే తను హానెస్టీ పర్సనా అని. దానికేం తక్కువ లేదమ్మా, చాలా హానెస్టీగా ఉంటాడు. ఉండేం ప్రయోజనం? దాంతోని ఇంట్లో వాళ్లకు అపకారం, బయట వాళ్లకు ఉపకారం. చెడలవాట్లేమన్నా ఉన్నాయా? అలాంటివి ఏమీ లేవు. కొద్దిగా తెక్కుందనిపిస్తుంది. పెళ్లి సింపులు అన్నాడు, కట్నం వద్దు అన్నాడు. ఏదో ఆదర్శాలు కొన్ని రోజులుంటాయిలే, ఆ తర్వాత మారతాళ్లే అనుకున్నాం. పెళ్ళై 1.5 సంవత్సరం అవుతోంది, ఇంకా అదే చాదస్తాం. ఏం విలువలో ఏమో, చేతిలో చిల్లి గవ్వుండదు. డబ్బు లేకపోతే ఎవరు విలువిస్తారు చెప్పండి? మా కూతుర్ని గారాబంగా పెంచావమ్మా. తనకు కాస్త ఆనందంగా గడపాలని ఉంటుంది కదా, అది ఏమీ వద్దు, అంత ఖర్చు పెట్టలేను అంటాడు. అలా అని మేము ఖర్చులకిస్తామంటే వద్దంటాడు. ఈ విషయమై ఏమన్నా గొడవలయ్యాయా? అయ్యాయి, చిన్న చిన్నవి. మరి అమ్మాయితో చెప్పి మాట్లాడించండి. అన్నీ అయ్యాయి. మా అమ్మాయి ఫోన్ చేస్తుంది, తను ఫోన్ లిఫ్ట్ చేయడు. మా అమ్మాయి నేను కలిసి వాళ్ళ బాస్ దగ్గర కూడా వెళ్ళాం, ఆవిడతో కన్విన్స్ చేయించాలని. కానీ ఆవిడ ఈ విషయంలో తలదొరచడం కష్టం అన్నారు. నేను కూడా మా అల్లుడిని వెతుక్కుంటూ ఆఫీస్ దాకా వెళ్ళాను. అందరి ముందు ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను. తన కొలీగ్స్, తెలిసిన వాళ్లతో కూడా చెప్పించాను. అయినా అతని మనసు కొంచెం కూడా కరగలేదు. తనని తీసుకురావడం కుదరదు అంటున్నారు. మీరు ఎన్ని చెప్పినా ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మీ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. మాట్లాడండి, దానికేముంది. కానీ తను ఏమీ చెప్పే స్థితిలో లేదు. మేము ఎంత అడిగినా మా ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు లేవు అంటుంది. చూడండి, చట్ట ప్రకారం ఏదైనా సమాధానం దొరుకుతుందేమోనని నన్ను పిలిపించారు. నాకు పర్సనల్గా అనిపించేది, సంసారంలో ఏవైనా గొడవలొస్తే వాటికి పరిష్కారం చూపించే చివరి అస్త్రం కోర్టు వరకు వెళ్లటం. ఆస్తి విషయంలో ఏదైనా గొడవ జరిగితే ఆస్తి వెనక్కిప్పించొచ్చు. డబ్బు విషయంలో ఏదన్నా మోసం జరిగితే డబ్బులు ఇప్పించొచ్చు. అది ఎన్ని రోజులకైనా సరే లెక్కగట్టి ఇప్పించొచ్చు. కాని సంసారం విషయంలో ఆలస్యం అయ్యే కొద్దీ జీవితాన్ని కోల్పోతారు. కాపురం అంటే సర్దుకుపోవటం, కలిసి బతకాలనుకోవటం. ఇది భావోద్వేగాలకు సంబంధించిన విషయం. ఆ ఎమోషన్స్ ఇలాగే అర్థం చేయించాలనేమీ ప్రొసీజర్ చట్టంలో ఉండదు. కానీ పలానా తప్పు చేశాడని నోటీస్ చేస్తే పలానా శిక్ష పడుతుందని చెప్పొచ్చు. అలా శిక్ష పడుతుందనే భయం వాళ్లలో కలగజేస్తే చాలు, దారికొస్తారు. కానీ కొందరు మొండిగట్టాలుంటారు. నేను ఇలాగే చేస్తాను, ఏ శిక్ష వేయిస్తారో వేయించుకోండి అంటే. మాకు కావాల్సింది అతనికి శిక్ష పట్టం కాదు మేడం. చట్టం పేరు చెప్పి నయానో భయానో అతడు మా అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్లేలా చేయాలి. అందుకే మిమ్మల్ని పిలిపించాం. పెళ్ళయ్యాక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వదిలి వెళ్లటం చట్ట ప్రకారం తప్పు. నా భర్త నన్ను కాపురానికి తీసుకెళ్లటం లేదని అడిగే హక్కు ఆ భార్యకుంది. అలాగే అబ్బాయి కూడా భార్యను కాపురానికి పంపించమని చట్ట ప్రకారం అడగొచ్చు. అది పెళ్లి ద్వారా భార్యాభర్తలకు సంక్రమించే రైట్. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఆయనతో కలిసి జీవించడం నా హక్కు, అది నాకు దూరం చేశారు, దయచేసి ఆ హక్కు నాకు కల్పించండి అని అడగొచ్చు కదా? అడగొచ్చు.
కోర్టు అలా తీర్పు ఇస్తే తనతో కలిసి జీవించొచ్చు. అలాంటి కేసు వేయండి లాయర్ గారు. పెళ్ళయ్యాక అమ్మాయిని వదిలేస్తే ఎంత కష్టమో అతడికి తెలియాలి. మీరేమంటారు? వేరే దారే ఉందమ్మా. చట్ట ప్రకారం ఈ రూల్ ఉంది. అయితే ఇప్పుడు మీకున్న ప్రాబ్లంకి ఏదైతే కరెక్ట్ సొల్యూషనో మీరే డిసైడ్ కావాలి. కోర్టు ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా కలిసి ఉండాలి కదా. ఉండాల్సొస్తుంది. కలిసి ఉండాలని చెప్తుంది. కానీ కలపటానికి కావాల్సిన సిచ్యువేషన్ చట్టం క్రియేట్ చేసి పెట్టలేదు. 4 గోడల మధ్య వారి సంబంధం ఎలా ఉండాలనేది, ఎలా ఉంటుందో చట్టం చెప్పదు. కానీ ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో చెప్తుంది. అలాగే భార్యాభర్తల్లో ఒకరి గౌరవానికి ఒకరు భంగం కలిగిస్తే చట్టం జోక్యం చేసుకుంటుంది. మా అల్లుడు అమ్మాయి చట్ట ప్రకారం కలిసుండే ప్రయత్నమైతే చేయండి. ఆ తర్వాత దేవుని దయ. సరే, అయితే ఒక నోటీస్ పంపిస్తాను. తనిచ్చే రిప్లైని బట్టి అతనేం చెప్తాడో తెలుస్తుంది. ఆ తర్వాత అతన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో క్లారిటీ వస్తుంది. ఒకవేళ అతనితో కూర్చొని మాట్లాడి ఇష్యూ క్లియర్ చేయొచ్చు అంటే అక్కడితోనే ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు. చూద్దాం. వస్తానండి. ఏంటి? ఏం లేదమ్మా. ఎక్కడికి వెళ్ళలేదా? లేదు. డబ్బులు కావాలా? పర్సులో ఉన్నాయి, తీసుకోండి. ప్లీజ్ అమ్మా, నన్ను అలా జడ్జ్ చేయకు. నేను డబ్బు కోసం రాలేదు. మరి మాట్లాడడానికి వచ్చాను. అదేనమ్మా, నీ పెళ్లి విషయం గురించి మాట్లాడదామని. ఆగిపోయిన పెళ్లి గురించి మాట్లాడడం వేస్ట్ నాన్న. నాకు అర్థం కావట్లేదు కీర్తి. నేను తీసుకుంది అప్పు రఘురామ్ దగ్గర. దానికి వాళ్ళు చెప్పే కథ వేరుగా ఉంది. అదంతా అబద్ధం. నేను చెప్తున్నాను కదా. నాకు తెలుసు నాన్న. సరేనమ్మా, ఒకవేళ అదే నిజమైతే నీ పెళ్లికి దానికి సంబంధం ఏంటి? అమ్మ చెప్పింది మిమ్మల్ని చాలా సింపుల్గా ఫ్రాడ్ చేయొచ్చని. మీరు మీ ఆఫీస్లో ఎవరిదో సంతకం ఫోర్జరీ చేసి జాబ్ పోగొట్టుకున్నారంట కదా. అప్పుడు అలా చేసింది తాగడం, సిగరెట్స్, కార్డ్స్, ఆ ఖర్చుల కోసమేనా? లేక ఈ అలవాట్లు పెళ్లికి ముందు కూడా ఉండేవా? డబ్బంతా వాటికే అయిపోయావేమో కదా. ఇద్దరు పిల్లలకి తండ్రిగా బాధ్యతగా ఉండాలని ఎప్పుడు అనుకోలేదా? ఇప్పుడు కొత్తగా మారడం చాలా కష్టం నాన్న. చీకటి పడింది కదా. క్లబ్కి వెళ్ళాలంటే వెళ్ళండి. నా పర్సులో డబ్బులున్నాయి, అవి తీసుకుని వెళ్ళండి. నేనెక్కడికి వెళ్ళనమ్మా, ఇంట్లోనే ఉంటాను. సడన్ గా ఇలా మారిపోతే మేము డైజెస్ట్ చేసుకోలేం నాన్న. మీరు ఇంట్లో లేకపోవడం మాకు అలవాటు అయిపోయింది. మీరు ఇంట్లో కూర్చున్నారంటే అప్పిచ్చిన వాళ్ళు వచ్చి ఎక్కడ అమ్మ మీద ఎక్కేస్తారు అని ఎంత భయం వేస్తుందో తెలుసా? మీరు ఇంట్లో ఎక్కువసేపు కనిపిస్తే మా కాళ్ళు చేతులు ఆడవు, ఏం చేయాలన్నా తోచదు. కాబట్టి ఇప్పుడు కొత్త అలవాట్లు వద్దు. పాత అలవాట్లు ఎలాగూ మానుకోలేరు. కష్టం నాన్న.